గురువు. కానీ ఎంతోమంది విద్యార్థులకు ఆవిడే మార్గదర్శనం చూపిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఒక గురువుగా అటు విద్యార్థులకి పాఠాలు మాత్రమే కాకుండా ప్రకృతి పట్ల ఇష్టాన్ని, చిన్నప్పటి నుంచే ప్రకృతిలో ఉన్న ఆనందాన్ని కూడా వీళ్ళు పొందాలి అని చెప్పేసి నిరంతరం కృషి చేస్తూ అటు స్కూల్కి కానీ, అటు విద్యార్థులకి, అటు విద్యార్థుల తల్లిదండ్రులకి ఎంతో మార్గాన్ని చూపిస్తున్న మనుజ గారి గురించి అయితే తెలుసుకోవడానికి అయితే వచ్చాం. ఇదెక్కడ అనుకుంటున్నారా? విజయవాడలోని వెంకటాపురంలో ఉన్న మండల్ పరిషత్ స్కూల్లో ఉన్నాం మనం ఇప్పుడు. పిల్లలతో మేడంకున్న ర్యాపో ఏంటి, ఆ అనుభవాలు ఏంటనేవి మన వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. వచ్చేయండి మరి. ఇక్కడ మీరు చూస్తున్నది విజయవాడ రూరల్ మండలం వెంకటాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ప్రకృతి ఒడిలో విరబూసిన బడిలా ఉంది కదా. చుట్టూ ఆకుపచ్చని చెట్లు, పూల మొక్కలు, కూరగాయల తోటలు. వీటన్నిటిని చూడగానే ఒక్క క్షణం మనం ఎక్కడ ఉన్నామని డౌట్ రాకమానదు. ఇలాంటి బడి కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోక మానము. వెంకటాపురంలోని పాఠశాల ప్రకృతి ఒడిలో విరబూసిన పచ్చని స్వర్గంలా కనిపించడానికి కారణం అక్కడ పనిచేస్తున్న టీచర్. ఆమె పేరు మనోజ నంబూరి. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు, వారిలో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించడమే తన ధ్యేయంగా మార్చుకున్నారు మనోజ నంబూరి. విద్యార్థులకు మొక్కలు, పూల తోటలు, కూరగాయల తోటల పెంపకంపై అవగాహన కల్పిస్తూ వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. మేడము తోట పనులు అన్నీ బాగా చేస్తారు. పిల్లలకు కూడా కథలు, నాటికలు అన్నీ, బుర్ర కథలు లాంటివి, పద్యాలు అన్నీ బాగా చెప్తారు. మేము చూస్తూ ఉంటాం రోజు. మేడం ఇంకా పద్యాలు కూడా రాస్తారు, కథలు, బుర్ర కథలు అలాంటివన్నీ రాస్తూ ఉంటారు. 8:30కి వచ్చి ఈవినింగ్ 3:30 వరకే ఉంటుంది స్కూలు. అయితే 4:30 వరకు ఉంటారు మేడం. 4:30 వరకు ఉండి తోట పని చూసుకుంటూ ఉంటారు. నీళ్లు పెట్టడం, పిల్లలు కూడా ఉండిపోతారు. మేడంతో పాటు పిల్లలు ఉండిపోయి కలుపు లాంటిది చిన్న చిన్న మొక్కలు తీస్తూ ఉంటారు. మేడం తీస్తారు, వాటర్ పెడతారు మేడం. కలం పట్టే చేతులన్నీ ఏకమై కరచుకుల్లా మారి కష్టించి పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం ఎందరో చిన్నారులకు వారి వారి ప్రాంతాల్లో పండే పంటల పేర్లు కూడా తెలియవు. ఈ విషయాన్ని గమనించిన మనోజ నంబూరి తను ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆ పాఠశాలలోని విద్యార్థులకు తోటల పెంపకంపై మక్కువ పెంచుతున్నారు. విద్యార్థులను నేలతో మమైక్యం చేయడం ద్వారా ప్రకృతి విలువలను కూడా నేర్పుతున్నారు. రాగానే నాకు గార్డెనింగ్ అంటే చాలా ప్యాషన్, టీచింగ్ అంటే ప్యాషన్ ఉంది, మట్టి అంటే కూడా నాకు ప్యాషన్ ఉందన్నమాట. నేను ఇంట్లో కూడా ఎప్పుడు టెర్రస్ గార్డెన్ మీద చాలా కూరగాయలు పండిస్తూ ఉంటాను, పళ్ళు కూడా. మంచి హ్యాబిట్ అంటే మొక్కలతో స్నేహం. ఆ మొక్కలు గ్రోన్ అయినప్పుడు, వాటి ఫ్రూట్స్ కాయించినప్పుడు మనం సొంతగా పొందేటువంటి ఆనందాన్ని పిల్లల సహాయంతో ఒక పంట ద్వారా మేమందరం పొందుతున్నాం అన్నమాట. సో ఒక ఆర్గానిక్ ఎరువును మాత్రమే వాడుతూ ఇక్కడ గోరుచిక్కుళ్ళు, వంకాయలు, మోరింగా ట్రీస్ 2, అరటి, కొబ్బరి. ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది నా అదృష్టం. నాకు ఎప్పుడు కూడా అది కళ అనమాట. అది నేను సాకారం చేసుకోగలిగాను. ఒక పంటని పండించగలుగుతున్నాను. రేపటి కోసం కొంతమంది రైతులను తయారు చేయగలుగుతున్నాను. ఇది నాకు చాలా తృప్తినిచ్చే విషయం అనమాట. అందులోనే కాదు, నా పిల్లలన్నిట్లోనూ కూడా ఈ వెంకటాపురం పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు బుర్ర కథలు చెప్తారు. చదువుల అంతర్భాగంగా విద్యార్థులు మొక్కలు పెంచడం వారికి ఎన్నో విధాలుగా మేలు చేకూరుతోంది. వారికి ప్రకృతి పాఠాలు నేర్పడమే కాకుండా ఒత్తిడి నుంచి కూడా దూరం చేస్తోంది. అలాగే పరస్పర సహకారంతో సంఘటితంగా పనిచేయటం విద్యార్థులకు అలవాటు అవుతుంది. శారీరక సమస్యలు కూడా దూరం అవుతున్నాయి. మా మేడం గారు నీతి కథలు చెప్తారు. రోజు మేము రాగానే గార్డెన్ వర్క్ చేసుకుంటాము. మేడం గారు మాకు పద్యాలు, రైమ్స్, స్టోరీస్ అన్నీ చెప్తారు. మన గార్డెన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలని. మా గార్డెన్ అందుకే చాలా బాగుంటుంది. మా మేడం ఎప్పుడు మంచిగా మర్యాదగా ఉంటారు. మా మేడం గారు గార్డెన్ వర్క్, కథలు అవన్నీ చాలా చెప్తారు. ప్రభుత్వం కిచెన్ గార్డెనింగ్ కోసం కేటాయించిన నిధులను మనోజ నంబూరి సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. పాఠశాల ఆవరణలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించి వాటిని విద్యార్థులకే పంచడంతో పాటు మధ్యాహ్న భోజన పథకంలో కూడా వినియోగించుకుంటున్నారు. దీంతో విద్యార్థులకు సేంద్రియ ఆహారం లభ్యం అవుతోంది కూడా. మనోజ మేడం గారు అన్ని యాక్టివిటీస్లో, ఒకటే యాక్టివిటీ కాదు, చదివే కాదు, అన్ని యాక్టివిటీస్లో ప్లాంటింగ్ కానీ, ఏదైనా నీతి కథలు కానీ, ఏదైనా కానీ అన్నిట్లో పాల్గొవాలి. పిల్లలు అనేది అన్నిట్లో వికాసం చెందాలని నేను జాయిన్ చేశానండి. చాలా ఇదిగా ఇప్పుడు కూడా మా పిల్లలు బాగా చదువుతున్నారు అన్నిట్లోనూ. మేడం గారు స్కూల్లో 21 మంది ఉన్నారు. ఒక్కళ్ళే సింగిల్ హ్యాండ్తో అన్నీ చెప్తూ ఉంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా పిల్లలు బాగా సాటిస్ఫై అయ్యారండి. మనోజ నంబూరి వంటి ఉపాధ్యాయులు నేటి సమాజానికి ఎంతో అవసరం.
బడి తోటల ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమ బాధ్యతాభావాన్ని పెంపొందిస్తున్నారు. ఆమె కృషి అభినందనీయం, ఆమె శ్రమ అనుసరణీయం. చూశారు కదా, గురువు ఆనందం పిల్లల్లో అంటూ అయితే ఆవిడ చెప్తున్నారు. ఏదైతే పిల్లల్లో అటు పాఠాంశాలే కాకుండా తోటల పట్ల లేదా ప్రకృతి పట్ల వాళ్ళ ఇష్టాన్ని, తనకి ఏదైతే ప్యాషన్ అనేది ఉందో ఆ ప్యాషన్ని కూడా పిల్లలకి కూడా నేర్పిస్తూ ఎలా ఉండాలి, లైఫ్ని ఎట్లా ముందుకు లీడ్ చేయాలి, కథల రూపంలో, బుర్రకథ రూపంలో, నాటకాల రూపంలో మనుజ గారు అయితే చెప్తున్నారు. మరి అలాంటి విద్యార్థులకి మరి చూస్తుంటే ఈ బాల రైతులు అనమాట, ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు తోటలో పనిచేయడం కానీ లేదా కూరగాయలు కోయడం కానీ వాటిని పండించడం ఇవన్నీ చూసుకుంటే కూడా ఇప్పుడున్న రోజుల్లో అయితే ఇదొక ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి, ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే గురువు అంటే ప్రైవేట్ స్కూల్స్ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక కారణం చేత ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్న నేపథ్యంలో అయితే అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఇది ఎక్కడా కూడా ప్రైవేట్కి మేము సరిపోము అనుకునే రోజుల్లో ఉన్నప్పటికీ కూడా మేము వాళ్ళకి తగ్గేదేలే అంటూ అయితే మనుజ గారు నిరంతరం అయితే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఇంగ్లీష్ పాఠాలు లేని స్కూల్ మొత్తం 5 తరగతులు ఉన్నాయి. 5 తరగతుల్లో కూడా ఎక్కడా కూడా ఆగకుండా వాళ్ళు నిరంతరం కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. విద్యార్థులు కొత్తగా నేర్పిస్తున్నారు. కొత్త విశేషాలు ఏదైనా జరిగినా కూడా అటు బుక్ ఫేర్ అని కానీ ఇలా ఎక్కడ ఏ కాంపిటీషన్స్ జరిగినా ఆవిడ తీసుకెళ్తున్నట్టే తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ స్కూల్కి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించి ఎంతో కొంత సహాయాన్ని అయితే కోరుతున్నారని అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.